హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. యూట్యూబర్ వైష్ణవి ఇక లేరన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. అసలు ఈ వైష్ణవి ఎవరు, ఏమైంది అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న యూట్యూబర్గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ తన షార్ట్స్తో, తన వీడియోస్తో అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి వ్యక్తి వైష్ణవి. అయితే అదే క్యాస్ట్‌కి సంబంధించి, అంటే సేమ్ వైష్ణవి వాళ్ళ క్యాస్ట్‌కి సంబంధించినటువంటి వ్యక్తి హరిబాబు అనే వ్యక్తి ప్రేమించడం జరిగింది. ప్రేమించి వాళ్ళ వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోయేసరికంటే ఇతను సూసైడ్ చేద్దామనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అంటే ఎక్కడ నా ప్రేమ విఫలమైపోతుందని చెప్పేసి సూసైడ్ కూడా చేసుకుందామని చెప్పి బెదిరించడం జరిగింది. ఎక్కడ ఇతను మా వల్ల చనిపోతాడని చెప్పేసి వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకొని ఒక టెంపుల్‌లో వైష్ణవ్ వాళ్ళ అమ్మనే పెళ్లి చేసి ఇవ్వడం జరిగింది. పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత కూడా అతనికి రిటర్న్‌గా గోల్డ్ అట్లాగే మనకు ఫ్లాట్ కూడా ఇవ్వడం జరిగిందని వచ్చిన సమాచారం. అయితే ఇక్కడ ఏమైంది అంటే పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాగా వీడియోలు చేస్తూ ఇద్దరు కూడా హ్యాపీ మూమెంట్‌లో వీడియోలు కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది. మనం అన్నీ కూడా వీడియోలు చూస్తా ఉన్నాం. యూట్యూబ్‌లో వైషు అమ్మ అని ఉంటది. ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. అయితే రీసెంట్‌గా మర్డర్ చేసిన తర్వాత హరిబాబు అనే వ్యక్తి పోలీసులకు చెప్పినటువంటి విషయాలు నన్నైతే ఆశ్చర్యానికి గురిచేసాయి. అతను ఏమని చెప్తా ఉన్నాడు అంటే, వైష్ణవి వీడియోలు చేయడము నాకు నచ్చడం లేదు సార్, అందుకే చంపేసిన అని చెప్పిండన్నట్టు. అంటే ఎక్కడైనా చూడండి వీడియోలల్లో వాళ్ళు హ్యాపీ మూమెంట్‌ని తీసిర్రు గానీ ఎక్కడ కూడా బాధతో తీసినటువంటి వీడియోలైతే లేవు. అయితే అలా ఎందుకు చెప్పిండో నాకైతే అర్థం కాలేదు. కరెక్టు 4 గంటల సమయాన, అంటే మార్నింగ్ 4:00కి అతను ఇక్కడ చాలా చోట్ల మనకు నరికి ఇట్లా చిత్రహింసలకు గురి చేసి నరికి చంపేసినటువంటి విషయాన్నైతే మన దృష్టికొచ్చింది. అయితే చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక సూసైడ్ అటెంప్ట్‌గా క్రియేట్ చేసి పారిపోయిండంట. పారిపోయి మళ్ళీ పోలీసులకి లొంగిపోయిన తర్వాత నేనే చంపేసిన సార్, ఇట్లా వీడియోలు చేయడం నాకు నచ్చడం లేదని చెప్పేసి అతను చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఫర్దర్‌గా ఏదున్నా కూడా అప్డేట్ ఇస్తా. థాంక్ యూ.